ఈరోజు మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా అంశాలను ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా మొన్న అంబటి రాంబాబు గారిని రాజమండ్రి జైల్లో ములాఖతులు కలిసి బయటకు వచ్చిన తర్వాత తిరుమల లడ్డు వ్యవహారంలో ఏ విధంగా జంతువుల కొవ్వు రకరకాల జంతువుల పేర్లు చెప్పి కలిసిందని చంద్రబాబు గారు వాళ్ళ టీం చెప్పిన తర్వాత అది కలవలేదు అని చెప్పి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ అండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సిట్ చెప్పింది అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చదివి వినిపించారు కదా. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది బూతులు తిడుతూ ఉన్నారట. తిడితే నష్టమే లేదు, ఆ బూతులన్నీ కూడా ఆ విచారణ సంస్థ కన్నా వెళ్ళాలి, సిబిఐ కన్నా వెళ్తాయి. ఎందుకంటే నేను ఆ సిబిఐ నివేదికలు ఏముందో చదివి వినిపించాను. తిరుమల లడ్డూలో ఏమీ అటువంటి కొవ్వు లేదు అంటే సంతోషించాల్సిన వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరూ రిలీఫ్గా ఊపిరి పీల్చుకోవాలి కదా, వీళ్ళు ఎందుకు తిడుతున్నారు, వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు నాకు అర్థం కాలేదంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఇంకా మిమ్మల్ని తిడుతూ ఉన్నారేమో. ఇంకొక ఆయన చెబుతుండే కదా ప్రొఫెసర్ గారు, ఆయన అయితే ఏకంగా చంపేస్తాం కలిసిందని చెప్పు అని అంటున్నారట. ఇదొక చిత్రం. అయితే ఆ తర్వాత ఇంకో కీలకమైన విషయం కూడా చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. భారతదేశం వైవిధ్యమైన దేశం. సాటి మనిషి మీద ద్వేషం పెంచి ఎవరన్నా రాజకీయంగా ప్రయోజనం పొందొచ్చేమో, అదంతా కనుక తాత్కాలికమై సామాజిక ఐక్యత లేకుండా దేశం మనుగడ సాధ్యం కాదు అన్న వేలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెబుతూ బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఒక మైనారిటీ వ్యక్తి బాబా అనే పేరుతో టైలర్ షాప్ నడుపుతూ ఉంటే ఈ విహెచ్పి బజరంగ దళ వాళ్ళు వెళ్ళి ఆయనతో గొడవ పెట్టుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న మిగిలిన వాళ్ళు వచ్చారు. ఆ మైనారిటీ టైలర్ షాప్ అతనికి మద్దతుగా హిందువులందరూ వచ్చారు. ఈ విహెచ్పి బజరంగ దళ వాళ్ళ మీద తిరగబడ్డారు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేము హిందువులమే, ఎవరు ఏ పేరు మీద నడుపుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి, ఎందుకు ఒకరు బతుకు తెరువు కొడుతూ ఉన్నారు అని చెప్పి అక్కడున్న హిందువులందరూ తిరగబడేసరికి వాళ్ళు జారుకున్నారు చిన్నగా. ఒక బీజేపీ పాలిత రాష్ట్రంలోనే హిందువుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక రకమైన తిరుగుబాటు ఇది. ఒక సాటి మనిషి మీద ద్వేషం ఎల్లకాలం ఉండదు అని చెబుతూ తాజాగా మనం చూసాం, ఎవరో బతుకు తెరువు కోసం అని చెప్పి వలి అనే అతను వెళ్ళి కోవని నమ్ముకుంటూ ఉంటే ఆ ద్వేషం ఎట్లా ప్రదర్శించారో, ఆ తర్వాత ఆ వలికి మద్దతుగా చాలామంది నిలబడ్డారు. అండ్ మంత్రి నారా లోకేష్ గారు తనకు మద్దతుగా నిలబడి తనను కలుస్తా అని, తన కోపాన్ని టేస్ట్ చేస్తా అని చెప్పడం, బీజేపీతో పొత్తులో ఉండి కూడా ఆ విధంగా అనడం నిజంగానే ధైర్యం, ప్రశంసనీయం. ఆ విధంగా ఉండాలి. సామాజిక ఐక్యతతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మతాలు కుల ప్రస్తావన లేకుండా రాజకీయాలు చేయాలి. ఈ మతోన్మాద రాజకీయాలు ఎప్పటికీ మంచిది కాదు. అందరూ కలిసి ఉండాలి అన్నది ఎవరి విధానమైనా కావాలి అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెబుతూ, నారా లోకేష్ గారు కూడా ఆ వేలోనే కనుక అని ఉంటే నిజంగానే ప్రశంసనీయం అని చెప్పి మాట్లాడారు. సరే, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నారా లోకేష్ గారిని ప్రశంసించారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియాలో కనుక పెద్ద పెద్ద హెడ్డింగ్లు కల్పించే సంతోషమే. అటువంటి వ్యక్తికి నారా లోకేష్ గారు మద్దతు పలకడం మనం కూడా స్వాగతించే సంతోషమే. అండ్ అట్ ద సేమ్ టైం ఆ కూటమి పార్టీలో ఉన్న నాయకులకు, నేతలకు, వీళ్లకు ఇప్పుడు నారా లోకేష్ గారిని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రశంసించిన తర్వాత ఆ ప్రశంసైన లోకేష్ గారిలో మరింత బాధ్యత పెంచి ఉన్మాద రాజకీయాలకు దూరంగా, సామాజిక ఐక్యత దెబ్బతీసేదానికి దూరంగా వాళ్ళు కనుక వెళ్తే, అలా ఉన్మాద రాజకీయాలను ప్రేరేపించే వాళ్లకు, ఇటువంటి వాళ్ళు కనుక అధికారంలో ఉండి అటువంటి ప్రేరేపించే వాళ్ళకి వీళ్ళు కనుక అడ్డుకట్ట వేస్తే సంతోషమే. మరి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసలు నారా లోకేష్లో బాధ్యత పెంచుతాయా? పిచ్చి పిచ్చిగా తూలుతూ మాట్లాడే కొందరు ఇప్పుడు తిరుమల లడ్డు గురించే మాట్లాడండి. వీళ్ళే అన్ని మాటలు అన్నారు. చంద్రబాబు గారు ఎన్ని మాటలు అన్నారు, లోకేష్ గారు ఎన్ని మాటలు అన్నారు, ఇంకో ఆయన ఊగుడు స్టార్ ఆయన ఎన్ని మాటలు అన్నారు. మరి అదేంటి? జగన్ గారి మతం గురించి మాట్లాడతారు, జగన్ గారికి తాను విశ్వసించే దేవుడి గురించి మాట్లాడతారు. ఎవరి విశ్వాసం అనేది అందరినీ విశ్వసిస్తారు కదా. దేవుడు మంచి చేసేకుంటే దేవుడికి ఏమన్నా కనుక ఇవన్నీ ఉంటాయా? ఈయన నా భక్తుడు కాదని ఏ దేవుడైనా కానివ్వండి. అవును, నీకు దేవుడి మీద విశ్వాసం ఉంది అని గట్టిగా అనిపిస్తే మొక్కు, వెంకటేశ్వర స్వామి కనిపిస్తే ఇట్లా మొక్కు, మసీదు కనిపిస్తే ఇంకోటి ఇట్లా మొక్కు, చర్చి కనిపిస్తే ఇట్లా నష్టమే ఉంది. ఇట్లా అంతే, మీ సొమ్ములు ఏమన్నా పోతాయి ఎవరైనా సరే. జనరల్గా దేవుడి మీద విశ్వాసం ఉంటే దేవుడిని ఎట్లా కొలిస్తే ఏముంది? ఇంతకుముందు వాళ్ళంతా అదే చెప్పేవాళ్ళు కదా. అందరు దేవుళ్ళు ఒకటే, అంతా భగవానుడు ఒకరే అని చెప్పేవాళ్ళు కదా. అంతకైతే నమ్మేవాళ్ళకు. మరి ఆ సామాజిక ఐక్యత దెబ్బతీసుకుంటే రాజకీయం కోసం తెగబడడం ఏంటి? మరి ఇప్పుడు నారా లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడిగా ప్రొజెక్ట్ కాబడుతున్నారు కాబట్టి
మరి కనీసం వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ కూటమి పార్టీలు మతాన్ని ముందు పెట్టి, దేవుణ్ణి ముందు పెట్టి రాజకీయం చేయడాన్ని ఆపేస్తాయా? మరి ఆపేస్తాయా? చూడాలి మరి.